టీఎస్పీసీ రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో 4 దశల పోరాట కార్యక్రమాలను విజయవంతం చేయాలని సంగారెడ్డి ఐబీ వద్ద మనమంతా సమావేశమై ఈరోజు ఆ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. ఉపాధ్యాయులందరినీ ఈ సందర్భంగా ఒకటి కోరుతున్నాం. యూఎస్పీసీ ఉపాధ్యాయుల పక్షాన పోరాడడానికి ముందుకొచ్చింది. యూఎస్పీసీ భాగస్వామ్య సంఘాలన్నీ కూడా పోరాట పటిమతో ముందుకొచ్చాయి. కాబట్టి యూఎస్పీసీ భాగస్వామ్య సంఘాల పిలుపును విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఉపాధ్యాయునికి ఉందనే విషయం తెలియజేస్తూ, ముఖ్యంగా 4 దశల్లో ఈ పోరాట కార్యక్రమం జరుగుతుంది. రేపటి నుంచి ఈ మొదటి దశ ప్రారంభమవుతుంది. రేపు అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేసి మన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం. అదేవిధంగా రెండవ దశ మండల స్థాయిలో ఉంటుంది. మండల స్థాయి కార్యక్రమాలు ఈ నెల 12 మరియు 13 తారీఖుల్లో 2 తేదీలలో అన్ని మండలాల్లో మండల స్థాయి ధర్నా కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా 3వ దశలో ఈ నెల 19వ తేదీన జిల్లా స్థాయిలో మహాధర్నా కార్యక్రమం ఉంటుంది. ఈ జిల్లా స్థాయి ధర్నా అనంతరం అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 29వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ 4 దశల పోరాట కార్యక్రమంలో భాగంగా యూఎస్పీసీ పిలుపునిచ్చింది. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరూ మన పిఆర్సీ సాధించుకోవాలంటే, మన పెండింగ్లో ఉన్నటువంటి ఆర్డీఏలు ప్రభుత్వం ప్రకటించాలంటే, అదేవిధంగా సిపిఎస్ మన రాష్ట్రంలో రద్దు కావాలంటే, అదేవిధంగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులందరికీ ఏపీలో వచ్చినట్టుగా పాత పెన్షన్ విధానం రావాలన్నా, అదేవిధంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలో కొంత వెయిటేజీ వారు బోధిస్తున్న సబ్జెక్టుల్లో మాత్రమే వెయిటేజీ వచ్చే విధంగా ఇలాంటి అనేక సమస్యల మీద మనం పోరాట కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయులందరూ యూఎస్పీసీ వెంట నడిచి ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.